హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మానిస్టర్ 12 ఎపిసోడ్. అచ్చా అంటే అంత తెగించావే అంటూ చీర పళ్ళు తప్పించి నడుం చుట్టూ చేతిని వేసి పిడికడంత ఉన్న నడుముని ప్రెస్ చేస్తూ కిల్లింగ్ లుక్ ఇచ్చాడు జై. చేతిని విసిరికొట్టి అడ్డమైన వాళ్ళని టచ్ చేసిన చేతులతో నన్ను తాక్కండి అంది కోపంగా. ఐబ్రో అప్ చేసి నా రేంజు ఫుట్పాత్ రేంజ్ కాదు, హై క్లాస్. ఈ జై చేయి పడేది అలాంటి వాళ్ల మీదే. అడ్డమైన వాళ్ళు ఎవరే అంటూ మరింత పట్టు బిగించాడు. చీదరింపుగా చూస్తూ, ఎథిక్స్ లేకుండా మనం అనుకోని మనిషితో బెడ్ షేర్ చేసుకునేవాళ్ళు వెనక ఎన్ని కోట్లు నోట్లు ఉన్నాయో నాకు అనవసరం. నా దృష్టిలో వాళ్ళు ఒక ఇన్సెట్స్ అంతే అంటూ తగ్గకుండా సమాధానం ఇచ్చింది. మిడిల్ క్లాస్ బ్రెయిన్తో ఇంతకంటే ఎక్కువ ఎలా ఆలోచిస్తావులే, రిచ్ ఫ్యామిలీస్లో ఇలాంటివన్నీ సర్వసాధారణం. ఒక విధంగా చెప్పాలంటే ఫ్యాషన్ అంటూ ఈవిల్ స్మైల్ ఇస్తూ నువ్వు అలవాటు చేసుకో అన్నాడు. చచ్చినా అలవాటు చేసుకోను. నా మనసుకు నచ్చిన వాడితోనే ఇంటిమేట్ అవుతాను. అతన్నే లైఫ్ లాంగ్ ఇక్కడ అని హార్ట్ వైపు చూపించి ఇక్కడ పెట్టుకుని చూసుకుంటాను అంది రోషంగా. షార్ప్ లుక్తో ఎవడే అంత మనసైన వాడు అని బేస్ వాయిస్తో ప్రశ్నించాడు. జై వైపు ఈసారి కిల్లింగ్ లుక్తో మిథున పాస్ చేసి, మొన్న తమరే ఆఫర్ ఇచ్చారు కదా ఎవరితోనైనా రొమాన్స్ చేసుకోమని, అందుకే ఆ రోగ్ ప్రవీణ్కి నన్ను అప్పగించి ఆ బిచ్తో రొమాన్స్ చేయడానికి వెళ్ళావు అంటూ మీరు నుండి నువ్వు అనేంతగా పిలుపు మార్చేసింది. ఏయ్, వాడికి నేను అప్పచెప్పడం ఏంటే అని సీరియస్గా అడిగాడు. బలంగా ఒక్క తోపు తోసి, నువ్వే వాడికి నన్ను ఎరేసావు. ఇన్నాళ్ళు నీ ఫ్రెండ్షిప్లో ఎవరి బుద్ధి ఎలాంటిదో తెలుసుకోలేకపోయావా? వాట్ ఏ గ్రేట్ మ్యాన్ అని అరిచి, నేను నీ మోచేతి నీళ్ళు తాగి బతకను, నేను జాబ్ చేసుకుని ఇండివిజువల్గా బతుకుతాను అంటూ ఘాటుగా చెప్పి వాష్రూమ్కి వెళ్ళింది మిథున. నొసలు మధ్య బొట్నవేలుతో రాసుకుంటూ, ప్రవీణ్ గాడి దీంతో ఏమైనా రాంగ్గా బిహేవ్ చేశాడా? ఇది కారం తిన్న కాకిలా అరుస్తోందేంటి? పబ్లో వాడు కింద పడి ఉన్నాడంటే వాడికి అలాంటి గది పట్టించింది ఇదైతే కాదు కదా. అలా అనుకోగానే పెదవుల మీద అందమైన చిరునవ్వు నాట్యమాడింది. కొలంబస్లా ఏదైనా దేశాన్ని కనిపెట్టావా, తెగ ఇకిలించేస్తున్నావు అంటూ వాయిస్ విని తల తిప్పి చూశాడు జై. ఇంకెవరు, ఇన్నర్గాడు బెడ్ మీద పడుకుని కాలు మీద కాలేసుకుని ఊపుతూ అడుగుతున్నాడు. వచ్చావా? పొద్దున్నే పాచిమోహం వేసుకుని అంటూ కసిరి ఫోన్ తీసి ఆశకు ఫోన్ చేశాడు. ఇందాక ఎవరో తిట్లు తిన్నది పాచిమోహంతో అని వెక్కిరించి, మిథున జాబుకి వెళ్తుందట, అక్కడ ఆఫీస్ ఎవరైనా హ్యాండ్సమ్గా తగిలాడనుకో నీ స్థితి ఏంటి అబ్బాయ్ అంటూ ఎద్దేవా చేసింది ఇన్నర్ వాయిస్. అది నా పెళ్ళాం అని పొగరుగా చెప్పి, ఆశ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో అసహనంగా దీనికి ఏం రోగం వచ్చింది, ఫోన్ ఎత్తదు అనుకున్నాడు. మాయరోగం వచ్చి మాయమైంది డెవిల్ మోహన్ది, నువ్వు ఓవర్ కాన్ఫిడెంట్తో ఉంటే దెబ్బైపోతావు చూసుకో అని టక్కున మాయమైంది. దానికంత సీన్ లేదనుకుంటూ ఉండగానే రన్వే మీద ఫ్లైట్ ఆగింది. అందులో నుండి మోస్ట్ బ్యూటిఫుల్ హ్యాండ్సమ్ 6 feet కటౌట్ దిగాడు. చూపర్లను ఇట్టే ఆకర్షించే ముఖవర్చస్తో, ఒత్తైన సిల్కీ హెయిర్తో, వైట్ స్కిన్ టోన్తో, నవ్వకపోయినా నవ్వినట్లుండే పెదవులతో అమ్మాయిలు అలా చూస్తూ ఉండిపోయారు అతన్ని. అందమైన స్మైల్ ఒకటి గర్ల్స్ మొహాన పడేసి హెయిర్ వేళ్లతో కోంబ్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోయాడు. జై మాటని పిసరంత కేర్ చేయకుండా అందాల బొమ్మలా రెడీ అయ్యి సుభద్ర దగ్గర ఆశీర్వాదం తీసుకొని మామగారితో మొగుడు చూపులతో ఉరుములు పిడుగులు విసురుతున్నా రెక్లెస్గా ఆఫీస్కి వెళ్ళిపోయింది మిథున. నానమ్మ వైపు కాల్చేసేలా చూస్తూ, చాలా హ్యాపీగా ఉన్నట్లున్నావు కదా నువ్వు అంటూ గొంతు చించుకున్నాడు జై. చెవిలో వేలు పెట్టుకొని తిప్పుకుంటూ, ఎందుకా గావుకేకలు, మెడకోసిన మేకలా అని కసిరి, నేను ఏది చెప్పను, చెప్తే చేయకుండా ఉండను, అది ఆఫీస్ మ్యాటర్ అయినా మిథున లైఫ్ మ్యాటర్ అయినా అంటూ బల్బుగా చెప్పింది సుభద్ర. నువ్వు నాకు నానీవా లేక దానికా అంటూ ఫ్రస్ట్రేషన్ను పీక్స్కి వెళ్ళి అరిచాడు కోపంగా. బలవంతంగా నీతో ఆ మెడలో 3 విళ్ళు వేయించాను కాబట్టి మిథున బాధ్యత అంతా నాదే ఇక నుండి. బంధాలు ప్రేమలని మేమే పాకులాడడం కాదు, మీ మనసులో కూడా ఉండాలి మా మీద, అదే భావం అని చెప్పి రూంలోకి వెళ్ళిపోయింది సుభద్ర. నడుం మీద చేతులు పెట్టుకుని, ఇప్పుడు నేను దీని వెనకే వెళ్లాలా? చచ్చినా వెళ్లను, ఈ జై ఎవరి దగ్గర తగ్గడు అంటూ ఫోజు కొట్టుకున్నాడు. నువ్వు పరుగులు తీస్తావు, ఎందుకంత తొందర్రా సుందరంగా? చైర్మన్తో సహా కలిసి వచ్చిన మిథునను చూసి ఆఫీస్ స్టాఫ్ అంతా అవాక్కయ్యారు. ఎందుకంటే పెళ్లికి ఎవరిని ఇన్వైట్ చేయక మిథున గురించిన డీటెయిల్స్ గురించి వాళ్ళకి అస్సలు తెలియదు. సరాసరి తన క్యాబిన్కి తీసుకెళ్లి మేనేజర్ని పిలిచాడు సారథి. లోపలికి వస్తూనే విష్ చేసి, నమస్తే మేడం అన్నాడు మేనేజర్. నమస్కారం చేసింది మిథున. సుబ్రహ్మణ్యం గారు, మా కోడలు మీకు తెలుసు కదా, తను ఈ రోజు నుండి ఆఫీస్కి వస్తుంది. మన స్టాఫ్ అందరికీ మీరు వర్క్ నేర్పించండి, అందరికీ చెప్పి మీరు వర్క్ నేర్పించండి అన్నాడు సారథి. ఓకే సార్, రండి మేడం అని వినయంగా అన్నాడు సుబ్రహ్మణ్యం. మీరు వయసులో పెద్దవారు, మా మావయ్య గారే మిమ్మల్ని గారు అని పిలుస్తున్నారంటే అర్థం చేసుకోగలను, మిథున అని పిలవండి చాలు, మేడం వద్దు అంది నవ్వుతూ. వయసుకి పనికి సంబంధం లేడు మేడం, ఎక్కడ గౌరవం అక్కడ ఇవ్వాల్సిందే అన్నాడు సుబ్రహ్మణ్యం.
సుబ్రహ్మణ్యం గారు, బెంగళూరు బ్రాంచ్ నుండి సాకేత్ వచ్చేది ఈ రోజేనా అని ప్రశ్నించాడు సారథి. ఎస్ సార్, ఈ పాటికి స్టార్ట్ అయ్యే ఉంటాడు, నాకు కాల్ చేసి చెప్పాడు అన్నాడు సుబ్రహ్మణ్యం. జై వస్తున్నాడు, నీ ఎనిమి, కాసుకో ఇంకా. చాలా బ్రిలియంట్ పర్సన్, అలాంటి కొడుకు నాకెందుకు లేడా అని చాలాసార్లు అనుకున్నానురా అని బాధగా అనుకున్నారు సారథి గారు. జైబాబు తప్పక మారుతాడు, మీరు బాధపడకండి సార్ అన్నాడు సుబ్రహ్మణ్యం. ఒకప్పుడు జైలో ఉండే టాలెంట్కి బిజినెస్ రంగాన్నే ఏలేస్తాడని మురిసిపోయేవాడని, ఇప్పుడు నా తర్వాత ఈ సంస్థని ఎలా నడపాలా అనే దిగులు పట్టుకుంది అన్నాడు సారథి. వీళ్ళు తలుచుకుంటూ ఉండగానే రాయల్టీ లుక్తో ఆఫీసులోకి ఎంట్రీ ఇచ్చాడు సాకేత్. అతడి అందాన్ని చూసి కుర్రపిల్లల గుండెల్లో జిల్జిల్ పుడితే అబ్బాయిల్లో అసూయ రేగింది. నడివయస్సు పడతులు అయ్యో ఏజ్ ఇంత త్వరగా పెరిగిపోయిందే అని లోలోన మదనపడ్డారు. అందర్నీ వారకంట చూస్తూ వెళ్తూ మనసులోనే నవ్వుకున్నాడు. మేనేజర్ గారు ఉన్నారా అని ప్యూన్ని అడిగాడు. సార్, చైర్మన్ గారు సాంబార్లో ఉన్నారు అన్నాడు. సాకేత్ వచ్చాడని చెప్పు అన్నాడు యాటిట్యూడ్గా. సరే అని వెళ్ళాడు ప్యూన్. పర్మిషన్ అడిగి లోపలికి వెళ్ళి సార్ సాకేత్ గారంటే వచ్చారు అని వినయంగా అన్నాడు. వచ్చాడా, రమ్మను అని చెప్పి మిథున, అతను చాలా టాలెంటెడ్ పర్సన్, ఒక ప్రాజెక్టు కోసం రప్పించాను, నువ్వు కూడా జాయిన్ అయితే నీకు వర్క్ ఏంటో అర్థమవుతుంది అన్నాడు సారథి. సరే మోయ్య గారు అంది మిథున. డోర్ నాక్ చేసి లోపలికి వచ్చి గుడ్ మార్నింగ్ సార్ అంటూ స్మైలింగ్ ఫేస్తో విష్ చేశాడు. గుడ్ మార్నింగ్ సాకేత్, నీ గురించి ఇప్పుడే సుబ్రహ్మణ్యం గారిని అడిగాను. ప్లీజ్ బీ సీటెడ్ అని ఆఫర్ చేసి ఫైల్ తీశారు. పక్కనే ఉన్న మిథునను చూసి నోరు లేదా, మనిషిని చూసినా విష్ చేయమే అన్నాడు గుర్రుగా చూస్తూ సాకేత్. ఎవరు నువ్వు, నిన్నెందుకు విష్ చేయాలి అని సీరియస్గా అడిగింది మిథున. అవాక్కే చూస్తున్నారు అటు సారథి ఇటు సుబ్రహ్మణ్యం ఇద్దరూ కూడా. ఈవిడెవరు సార్ ఇక్కడ ఉంది అని నవ్వుతూ అడిగాడు సాకేత్. తను నా కోడలు మిథున, ఏదో తెలిసినట్లు మాట్లాడుతున్నావేంటి అని అంటూ కొంచెం సీరియస్గానే ప్రశ్నించారు సారథి. అంటే మా మాయ కూతురు కూడా సేమ్ ఇలానే ఉంటుంది, ఈ మధ్య పెళ్లి చేసుకుని తప్పిపోయిందిలేండి, ఒకవేళ ఆమె ఈమె అని డౌట్గా ఉంది సార్, అందుకే కదిలించాను. బట్ మేడం గారు నా బుజ్జి మరదలు కాదు, తను బంగారు తల్లి, ఈమె డెవిల్లా ఉంది చూడండి, ఆ కళ్ళు ఎంతెంతున్నాయో అంటూ ఉడికించాడు సాకేత్. పెళ్లికి రాని వాళ్లతో మాట్లాడకూడదని మా ఊళ్ళో రూల్ ఉందిలే, అందుకే నువ్వెవరివో నాకు తెలీదు అంటూ మూతి తిప్పింది మిథున. సారథికి అర్థమయ్యి, ఓ అంటే నువ్వు నాకు బంధువే అవుతావా, గుడ్ అని నవ్వి, మీ పెళ్లికి సాకేత్ అబ్రాడ్లో ఉన్నాడు మిథున, మన కంపెనీ వర్క్ మీదే వెళ్ళాడు, అందుకే రాలేకపోయాడేమో అని చెప్పారు. అలా చెప్పండి సార్, అప్పటి నుంచి ఈ డెవిల్ పిల్ల అలిగి కూర్చుంది అని అన్నాడు. నేనేమీ అలగలేదు, కోపం వచ్చింది అంతే అని మోయ్య గారు, తను మా బావ, మా అత్త కొడుకు, బావ అనే కంటే అన్నయ్య, ఫస్ట్ నేను అలాగే పిలిచేదాన్ని, పెద్దయ్యాక అలా పిలవకూడదన్నారని వరస మార్చానంతే అని నవ్వింది మిథున. మనసులో ప్రేమ ఉండాలి కానీ వరసతో ఏముందమ్మా అని నవ్వి, సాకేత్, మిథున కూడా నీతో వర్క్ చేస్తుంది, తనకు తర్పీదిచ్చే బాధ్యత నీదే అన్నాడు సారథి. ఈవిడే మహాముదురు, వర్క్ నేను ఏం నేర్పాలి సార్, నాకు నేర్పకుండా ఉంటే నేను నేర్పినంత భాగ్యం, ఎంబీఏ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, కొన్నాళ్ళు నాతో వర్క్ షేర్ చేసుకుంది కూడా అని మేము చూసుకుంటామంటూ ఫైల్ తీసుకొని లేచాడు సాకేత్. విష్ యూ గుడ్ లక్, నువ్వు చేసిన అన్ని ప్రాజెక్ట్స్ లాగే ఇది కూడా సక్సెస్ అవ్వాలని అన్నారు సారథి గారు. ఓ ష్యూర్, థ్యాంక్ యూ సార్, కమ్ డెవిల్ అని మిథునని తీసుకొని నవ్వుతూ వెళ్ళాడు సాకేత్. వెళ్ళనా మోయ్య గారు అని అడిగింది మిథున. వెళ్ళమ్మా అని చెప్పి సుబ్రహ్మణ్యం గారు, అమ్మాయికి క్యాబిన్ చూపించండి అన్నాడు సారథి. ఓకే సార్ అని పదండి మేడం అన్నాడు సుబ్రహ్మణ్యం. స్టాఫ్ అందరికీ మిథునని ఇంట్రడక్షన్ చేశారు సుబ్రహ్మణ్యం గారు. అంతా కలిసి వెల్కమ్ మేడం అన్నారు. థ్యాంక్ యూ అని స్మైల్ ఇచ్చింది మిథున. రండి అని క్యాబిన్కి తీసుకెళ్లి సీట్ చూపించి సిస్టమ్ ఆన్ చేసి వర్క్ ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిపోయాడు సుబ్రహ్మణ్యం. కాసేపటికి సాకేత్ వచ్చి, ఏంటే మొహం అలా డల్గా ఉంది, మ్యారీడ్ లైఫ్ ఎలా ఉందేంటి అని అడిగాడు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను బావా అని ఫేక్ స్మైల్ ఇచ్చింది మిథున. ఓ ఈజిట్, రోజుకో అమ్మాయితో రొమాన్స్ చేసే భర్తతో అంత సంతోషంగా ఉన్నావా, వాట్ ఏ గ్రేట్ ఇండియన్ టిపికల్ ఉమెన్ అంటూ నవ్వాడు సాకేత్. బావా అంటూ బాధగా పిలిచింది మిథున. షట్ యువర్ మౌత్ మిథు అంటూ కోపంగా అన్నాడు సాకేత్. మౌనంగా ఉండిపోయింది. ఏం సాధిద్దామని పెళ్లికి ఓకే చెప్పావు, ఒక్క రీజన్ చెప్పు, వ్యసనాలు ఉన్న భర్తను మార్చేసుకుని ఆదర్శ మహిళగా గిన్నెస్ బుక్లోకి ఎక్కుదాం అనుకుంటున్నావా, లేక సతీ సముతలా తరతరాలు గుర్తుంచుకోవాలనే కోరిక పుట్టిందా అని సీరియస్గా ప్రశ్నించాడు. లైఫ్ ఫస్ట్ టైం ప్రేమ కలిగి ఆశ పుట్టింది బావా అంటూ బేలగా చూసింది మిథున. యూ క్రేజీ గర్ల్, ఏం మాట్లాడుతున్నావు, రోజుకో గర్ల్ ఫ్రెండ్తో బెడ్ షేర్ చేసుకునేవాడి మీద లవ్ కలిగిందా, పిచ్చిగానే ఎక్కలేదు కదా నీకు అంటూ చిరాకు పడ్డాడు. ప్రేమ పుట్టేది క్యారెక్టర్ చూసి, ఆస్తి హోదా చూసి కాదు అని నీకు తెలుసు, అనుభవం ఉంది కూడా. జైని ఫస్ట్ టైం చూసినప్పుడే ఇది అని తెలియని ఫీలింగు నాలో కలిగింది.
ప్రేమ పుట్టేది ఒక్క క్షణంలో అయితే అది మర్చిపోవాలంటే జీవితకాలం పడుతుంది బావా. అమ్మమ్మ ఫోటో ఇచ్చి తనే పెళ్ళికొడుకని చెప్పగానే నా ఫీలింగ్ మాటల్లో చెప్పలేకపోయాను. ఆవిడ జై క్యారెక్టర్ చెప్తే అది నాకు సమస్యగానే అనిపించలేదు. షాపింగ్ మాల్ మరో ఆమెతో అదే ఆశ. అందుకే పాపకు అంత వల్గర్ డ్రీమ్ వేసుకుంది ఫస్ట్ నైట్ రోజున. ట్రయల్ రూమ్లో రొమాన్స్ చేశాడు. అప్పుడు చాలా బాధ కలిగింది. బాధతో పాటు పట్టుదల కూడా కలిగి ఎలా అయినా జైని మార్చి నావాడిగా చేసుకోవాలని అనుకున్నాను. అందుకే పెళ్లి చేసుకున్నాను. అత్తకు నీకు తెలిస్తే పెళ్లికి ఎక్కడ నో అంటారోనని చెప్పనే లేదు మీకు అంది మిథున. మరి సాకేత్ ఏం డెసిషన్ తీసుకుంటాడో చూద్దామా? హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.